హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. నేను మీ అర్జున్ కుమార్. అయితే ఈ నెల 24న మన పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు థియేటర్స్లోకి రానుంది. అయితే టీజర్ మాత్రం ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉందని చెప్పాలి. రిలీజ్ అయినటువంటి కేవలం 24 గంటల్లోనే దాదాపు 620 మిలియన్ల వ్యూలను సాధించి ప్రస్తుతానికి యూట్యూబ్లోనే హిస్టరీని మోస్ట్ వ్యూడ్ ట్రైలర్గా ఇది చరిత్ర సృష్టించిందని చెప్పాలి. అయితే కథ విషయానికి వస్తే దాదాపు 900 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మొఘల్ సైన్యానికి మన భారత సైన్యానికి సంబంధించినటువంటి పోరాటాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. అయితే అద్భుతమైనటువంటి పీరియాడిక్ మూవీ ఈ సినిమా కాబోతోంది పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో. ఇప్పటి వరకు చాలాసార్లు ఈ షూటింగ్కి సంబంధించినటువంటి విషయాలన్నీ పోస్ట్పోన్ అవుతూ వచ్చాయి. ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ మారాలి అని ఒకసారి, లేకపోతే ఎలక్షన్ల హడావిడి అని ఒకసారి, అండ్ ముగ్గురు డైరెక్టర్లు కూడా ఈ చిత్రానికి సంబంధించి మారడం జరిగింది. సో అలా దానివల్ల ఈ చిత్రాన్ని దాదాపు 3 సంవత్సరాల నుంచి తీస్తూనే ఉన్నారు. అయితే ఈ నెల 24వ తారీఖున దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు మనకు తెలియనున్నాయి. ఎందుకంటే హరిహర వీరమల్లు 24వ తేదీన థియేటర్స్లోకి దండెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే కోహినూర్ డైమండ్కి మన భారతీయులు మాత్రమే సొంతం అని భావించినటువంటి ఒక వీరుడు మొఘల్ సైన్యానికి సంబంధించిన వాళ్ళందరినీ ఎలా ఎదిరించి మన భారత ప్రతిష్టను కాపాడుతాడు అనేది ఈ చిత్ర కథాంశంగా చెప్పుకోవచ్చు. అయితే జబర్దస్త్ బ్యూటీ అనసూయ ఈ చిత్రంలో ఒక అద్భుతమైన సాంగ్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక రియాలిటీ షోలో కూడా అద్భుతమైన సాంగ్ నేను చేశాను పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అని అనసూయ గారు చెప్పటం కూడా జరిగింది. అయితే పార్ట్ 1కి సంబంధించినటువంటి చిత్రాన్ని మనం ప్రస్తుతానికి ఈ నెల 24న చూడొచ్చు. కానీ పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం ఇంతవరకు తెలియదు. అయితే దానికి సంబంధించినటువంటి దర్శకుడు వేరే ఎవరైనా ఉంటారా అనేది కూడా మనకు తెలియదని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి పూర్తి విన్యాసాలు మనం ఈ సినిమాలో చూడబోతున్నాం. అండ్ కొంతమంది అభిమానులకు మాత్రం, మెగా అభిమానులకు మాత్రం మగధీర, కొదమసింహం లాంటి సినిమాలు దీనికి సంబంధించి కనపడతాయని చెప్పాలి. ఎందుకంటే గుర్రాలకు సంబంధించిన సన్నివేశాలు కానీ, సో పీరియాడిక్ మూవీకి సంబంధించినటువంటి ఆర్ట్ కానీ ఈ సినిమాలో అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. దాదాపు 400 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఏఎం రత్నం గారి బ్యానర్లో ఈ సినిమా రాబోతోంది. అయితే ఇప్పటికీ మాత్రం ప్రస్తుతానికి 600 మిలియన్ల వ్యూలతో, 620 మిలియన్ల వ్యూలతో ప్రస్తుతానికి ఈ టీజర్ మాత్రం కేవలం రిలీజ్ అయినటువంటి 24 గంటల్లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్గా చరిత్ర సృష్టించి ఇంతవరకు గబ్బర్ సింగ్ మీ పేరు మీద ఉన్నటువంటి రికార్డ్ని, అత్తారింటికి దారేది సినిమాకి సంబంధించిన రికార్డులన్నింటినీ తుడిచి పారేసిందని చెప్పాలి. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఒక పాట పాడడం కూడా చిత్రానికి సంబంధించి హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ మ్యాన్లీగా కనబడుతున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ హరిహర వీరమల్లు గెటప్లో మాత్రం అద్భుతంగా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే పీరియాడిక్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మంచి ఫుల్ బిర్యానీలా ఉంటుందని నా భావన. ఎందుకంటే అప్పట్లో మనం చాలా సినిమాలు చూస్తున్నాం, కానీ అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. కానీ మగధీర టైంలో మాత్రం అద్భుతమైనటువంటి టెక్నాలజీ వచ్చింది. అయితే దాదాపు 2008లో వచ్చిన మగధీరకి దీనికి చాలా పీరియాడిక్కి సంబంధించినటువంటి చరిత్ర ఆధారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 900 ఏళ్ల క్రితం ఏం జరిగింది, మరి ఎందుకు హరిహర వీరమల్లు మొఘల్ సైన్యంతో పోరాడి మన దేశానికే గర్వకారణమైనటువంటి కోహినూర్ డైమండ్ని మొఘల్ సైన్యం తీసుకోకుండా కాపాడుతాడా, మరి మన దేశ ప్రతిష్ట ఏం జరిగింది, చివరికి ఈ కథ ఏమైంది, మరి ఎవరికీ తెలియనటువంటి ఒక గొప్ప వీరుడు
వీరమల్లు చరిత్ర ఏం జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా పార్ట్ 1 పార్ట్ 2లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజకీయాల కారణంగా ఈ చిత్రాన్ని చాలా ఆలస్యం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే షూటింగ్ చాలా సందర్భాల్లో ఆలస్యం జరగడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఒక బాధ్యతమైనటువంటి పదవిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ చాలా ఆలస్యమయ్యాయని చెప్పొచ్చు. మరి మీరు ఇప్పటి వరకు హరిహర వీరమల్లు ట్రైలర్ కనుక చూడకపోతే ఒక్కసారి చూడండి. అద్భుతమైన విజువల్స్తో చాలా బాగుంది. దాదాపు 900 సంవత్సరాల క్రితం ఒక పీరియాడిక్ మూవీ చూసే అద్భుతాన్ని అతి త్వరలో థియేటర్లో పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించనున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి మెగా అభిమానులకు పండుగే అని చెప్పొచ్చు. కొంతమంది అయితే రక్తాభిషేకాలు కూడా మొదలుపెట్టారు. ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. బాయ్.